గతంలోని సంస్కారాల వల్ల శరీరం ఏర్పడుతుంది. ఒకసారి మనం పుట్టిన తరువాత ఇక శరీరాన్ని మార్చుకునే అవకాశం ఉండదు. అది స్థిరంగా ఉండిపోతుంది. వాహనం కేటాయించబడినట్లే. వాహనం మార్చుకునే అవకాశం కేవలం వృద్ధాప్యం వల్లో, వ్యాధి వల్లో వాహనం పనికిరాకుండా పోయినప్పుడే ఆత్మ తన విజ్ఞతతో, తన నివాసానికి చేరే ఆతృతలో జీర్ణమైన వాహనాన్ని వదిలి మరో వాహనాన్ని గ్రహిస్తుంది. దీనినే మనం మృత్యువుగాను, పునర్జన్మగాను చూస్తాం. కాబట్టి ఒక జీవితానికి ఒక శరీరం మాత్రమే ఉంటుంది. అందుకే విజ్ఞత ఏమి చెప్తుందంటే, శరీరాన్ని జాగ్రత్తగా తన ఏకైక ప్రయోజనం సిద్ధించే వరకు సంరక్షించుకోవాలని చెబుతుంది. ఆ ప్రయోజనమే ఆత్మను తన నివాసానికి చేర్చటం.